మన 4th డౌన్ పరిధిలో మన విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో నిన్నగాక మొన్నంటే 7వ తేదీన ఒక సంఘటన జరిగింది. విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో, మీకు అందరికీ తెలుసు. ఆ సంఘటనలో ఒక బాలుడు 7 years బాలుడు చనిపోవడం జరిగింది. అక్కడ వాటర్ వేవ్స్లో అక్కడ దిగినందున చనిపోయినట్లు మనకు వచ్చినటువంటి రిపోర్టు మేరకు, తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్టు మేరకు అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఒక కేసు క్రైమ్ నెంబర్ 83/2025గా నమోదు చేయడం జరిగింది. అనుమానపు అంటే 194 సెక్షన్ కింద, బిఎన్ఎస్ఎస్. ఆ దర్యాప్తులో పంచనామా చేయడం జరిగింది. తర్వాత ఈరోజు కూడా ఐఓ గారు, ఎస్ఐ చెన్నవనాయుడు గారు, సిఐ గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు దర్యాప్తు ఈరోజు కలిపి చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అందరినీ విచారించగా, నేరస్థలాన్ని పరిశీలించగా, స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నడుపుతున్నటువంటి యజమాని అయినటువంటి కాశీ విశ్వనాథ్ గారు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని మాకు రూఢి అయింది. దానివలన సేఫ్టీ మెజర్స్ అంటే ఒకటి ముఖ్యంగా అక్కడ ట్రైన్డ్ లైఫ్ గార్డ్స్ని పెట్టాలి చిన్నపిల్లల దగ్గర, స్విమ్మింగ్ కానీ అలాంటి వాటర్ బాడీలో దిగేటప్పుడు. ట్రైన్డ్ స్విమ్మర్స్ని కానీ ట్రైన్డ్ ఆక్వా స్పోర్ట్స్లో ట్రైనింగ్ లేనటువంటి వాడిని పెట్టలేదు. అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు లేవు. అక్కడ కనీసం కేర్ టేకర్స్, ఇప్పుడున్న ఈ సంఘటన చూస్తే అక్కడ ఎవరైతే లైఫ్ గార్డ్స్ ఉండాలో వాళ్ళు అక్కడ స్పాట్లో లేరు. పిల్లలతో పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైతే ఎల్డర్స్ అలౌ చేయాలో వాళ్ళకు కూడా అలౌ చేయలేదు. కాకపోగా టైమింగ్స్ దాటి కూడా టికెట్ అక్కడ సేల్ చేయడం జరిగింది. అంటే 5 వరకే ఉండాలి యాక్చువల్గా వాళ్ళకున్న టైమింగ్స్ దీన్ని బట్టి, మార్నింగ్ 10 to 5. కానీ 6:05 టికెట్ తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు బిజినెస్ ఒక దీనిగా తీసుకున్నారు కానీ సేఫ్టీ మెజర్స్ని పాటించలేదు అనేది క్లియర్గా అర్థమైంది. అందువలన అలాగే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ కూడా మనకు చూపించలేకపోయారు. వాళ్ళకి ఎవరు ఇవన్నీ కూడా పెట్టడానికి సేఫ్టీ ఆడిట్ గురించి ఎవరైనా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా అనేది కూడా మాకు వాళ్ళు ఇంతవరకు చూపించలేదు. సో అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, మెడికల్ అక్కడ స్టాఫ్ కానీ ఎవరైనా ఎలాంటి సంఘటన జరిగితే వెంటనే లైఫ్ సేవింగ్ చేయడానికి మెడికల్ స్టాఫ్ ఎవరైనా అందుబాటులో కూడా లేరు. సో ఇవన్నీ చూస్తుంటే అక్కడ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపించింది. యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఒక వ్యాపార ధ్యేయంతో అది అక్కడ చేయటం వలన ఈ చిన్నపిల్లల తాలూకు ప్రాణాలకి అపాయం జరిగిందని క్లియర్గా తెలిసింది. దానివల్ల దర్యాప్తులో మేము సెక్షన్ ఈరోజు ఆల్టర్ చేసి ఆ కేసు దర్యాప్తులో అంటే 194 నుంచి 106 Clause 1 BNS కొత్త చట్టం ప్రకారంగా అది ఆల్టర్ చేసి నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినట్టుగా మేము ఒక నిర్ధారణకు వచ్చి ఆ కేసుని ఆ విధంగా ఆల్టర్ చేయడం జరిగిందండి. తద్వారా అతని పైన ఇంకా ఎవరైతే బాధ్యులు అవుతారో అందరిపైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని కోర్టుకి ఈ కేసుని మేము ఛార్జ్ షీట్ చేయదలుచుకున్నామండి. ఈ విషయం మీ అందరి ద్వారా తెలియచేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ రోజు యాక్చువల్గా మీరు ఇన్వెస్టిగేషన్ కేసు ఫైల్ చేశారు, అంటే రెండో రోజు కూడా మీరు ఇంట్రాగేషన్ చేశారంట, స్పాట్లో మీరు వెరిఫై చేశారు, ఆ పిల్లలతో కూడా మాట్లాడారు. యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఇప్పుడున్న మా దర్యాప్తు అధికారులు ఇద్దరు కూడా చూసిన దాన్ని బట్టి అక్కడ 3 పిల్లలు వెళ్ళారండి. అంటే 3 అంటే 2 పెద్ద పిల్లలు, 20 years పిల్లలు కూడా ఉన్నారు. అందులో 2 ఆడపిల్లలు, ఈ కుర్రాడు మగపిల్లాడు. ఒకటి బంధువులే వెళ్ళారండి. అయితే అక్కడ ఆ టికెట్ వాళ్ళు స్పోర్ట్స్లో అన్ని పాయింట్లు కూడా వాళ్ళు ఆడుకోవచ్చు. స్పోర్ట్స్ వాళ్ళు రెయిన్ డ్యాన్స్లో ఒక 3 వెళ్ళి ఆడుతున్నారు. రెయిన్ డ్యాన్స్ దగ్గర ఆ పెద్ద పిల్లల దగ్గర ఉంటుండగా ఈ కుర్రాడు అందులోంచి తప్పుకొని వచ్చేసారు. వాళ్ళు గమనించలేదు. అందువల్ల వచ్చిన తర్వాత ఇతను సరదాగా ఇక్కడ వేవ్స్ దగ్గరికి వచ్చి వేవ్స్లో దిగిపోయాడు. అది వాళ్ళు చూడలేదు. వీళ్ళు గార్డులు ఇక్కడ లేరు. అక్కడ మిగతా వాళ్ళు అక్కడ ఉండవలసిన వాళ్ళు ఎవరు లేరు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్. కాబట్టి ఈ తర్వాత వాళ్ళు రెయిన్ డ్యాన్స్ అయిపోయింది, బయటకు వచ్చి చూస్తే కుర్రాడు కనిపించలేదు. వీళ్ళు కంగారు పడి వాళ్ళకి ఫోన్ చేయడానికి బయటకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వచ్చి తర్వాత ఈ విషయం తెలుసుకుని స్టాఫ్ వచ్చి చూసేసరికి ఇక్కడ వీళ్ళు షర్ట్ కనిపించింది. అప్పుడు లోన దిగి చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని దానికి రూల్ ఏమి లేదు. టికెట్ అక్కడ యాక్చువల్గా 2 సూపర్వైజర్లు 8 మంది స్టాఫ్ ఉండాలనేది మన ఇదండి, 8. సో ఆ విధంగా ఆర్డర్ చేయడం జరిగిందండి. ఆ విధంగా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము.
ఇందులో ఇంకేమైనా అడగాల్సిందా? బాధ్యుల్ని ఎప్పుడు అదుపులో తీసుకునే అవకాశం ఉంది, ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్? అంటే ఇది మనము యాజ్ పర్ సెక్షన్ ప్రకారంగా మనకు 7 years లోపు ఉన్నదానికి అదుపులోకి అరెస్ట్ అనేది ఉండదండి. ఇది నోటీస్ సర్వ్ చేస్తాము, కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. ఏదండి కాశీ విశ్వనాథ్ అని అతని మీద పెట్టామండి. అతను యజమాని స్పోర్ట్స్ కాంప్లెక్స్. సిబ్బంది మీద అంటే ఎవరెవరు ఖచ్చితంగా ఉన్నదని ఇక దర్యాప్తులో ఎస్టాబ్లిష్ చేయాలి. ఇతను మెయిన్ యజమాని మీద పెట్టడం జరిగింది. సబ్లీజర్స్ కూడా ఎంత రోల్ ఉంది, ఇతను మెయిన్ గా ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనకు అర్థమైంది. ఓనర్ రెస్పాన్సిబిలిటీ అండి. మిగతాది కూడా ఎవరెవరు అందులో ఉన్నారని స్పెసిఫిక్ గా మేము ఇంకా దర్యాప్తు ఇంకా 2 days అయింది కాబట్టి ఇక్కడ 2 days రేపు ఎల్లుండిలో దర్యాప్తు కంప్లీట్ చేసుకుని మేము మీకు చెప్పగలుగుతాం. పూల్ గురించి అది మా పరిధిలో లేదండి. అది కలెక్టర్ గారికి, జీవీఎంసీ కానీ మేము ఈ దర్యాప్తు రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. అది కాంపిటెంట్ అథారిటీ డిసిషన్ తీసుకోవాలి. ఈ రోజు ఉందండి, నిన్న వరకు క్లోజ్ అయ్యిందండి. మరి ఈ రోజు లేదనేది మాకు తెలియదు. ఈ రోజు వర్కింగ్ చిన్నపిల్లలతో నిర్వహిస్తుంది ఇది ఒకటే కాదు సార్, దాంతో పాటు చాలా ఉన్నాయి. గో కార్టింగ్ ఉంది, స్నో వరల్డ్ ఉంది. అందుకేనండి దీని గురించి సేఫ్టీ ఆడిట్ చేయమని, జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని నిన్న మా రెస్పెక్టెడ్ కమిషనర్ సార్ శ్రీ బాచి గారు నిన్న చెప్పడం జరిగింది మీకు కూడా. సో జాయింట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, సెక్యూరిటీ ఆడిట్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనేది కూడా వాళ్ళకి ఇన్ రైటింగ్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా అది ఎన్షూర్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. లేదండి, ఇది చెక్ చేయాల్సింది యాక్చువల్గా పర్మిషన్ ఎవరు ఇస్తారో వాళ్ళు చూసుకోవాలండి. ఇది మేము చేయాల్సిన పని లేదు. ఇది కాంపిటెంట్ అథారిటీ మేము కాదండి. ఇది ప్రైవేట్ తాలూకా ఎంటిటీ అండి. ఇది మేము సెక్యూరిటీ గురించి ఓపెన్ ప్లేస్లో మేము చూస్తున్నాం. ఇన్సైడ్ అది వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు కేసు అయింది. దీనికి పర్మిషన్ అనేది ఇంతవరకు వాళ్ళు చూపించలేదండి మనకి. పర్మిషన్ దీనికి అలాంటిది పెట్టాలంటే పర్మిషన్ అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సేఫ్టీ మెజర్స్ ఫైర్ తాలూకు ఎక్విప్మెంట్ తీసుకోవాలి. అలాంటిది కూడా అక్కడ లేదు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ అది కూడా లేదు. అంటే వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కేసు అయింది. పూల్స్ నిర్వహణ చేయాలంటే, లేకపోతే ఎక్వా స్పోర్ట్స్ నిర్వహణ చేయాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇస్తారు, ఏ శాఖలో జనరల్గా అది టూరిజం సంబంధించిందండి. అది యాక్చువల్గా ఇదంతా విజిటర్స్ వస్తారు. అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాబట్టి దానికి జీవీఎంసీ మెయిన్. జీవీఎంసీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్, ముఖ్యంగా రెవెన్యూ సైడ్ కలెక్టర్ గారు కూడా దీని మీద తీసుకోవచ్చు. పర్మిషన్కి మేము ఇవ్వలేదండి దానికి. వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళు అడగండి మీరు ఎందుకంటే చేస్తాం. అందుకనే ఇప్పుడు మేము అన్నిటికీ పోలీసు అవసరం చేస్తామండి. కానీ ఇందులో జరిగింది కాబట్టి ఇప్పుడు అన్నీ వచ్చి ఇంతవరకు మీరు కూడా ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు పెట్టారంటే అన్ని నెసరీ రిక్వైర్మెంట్ తీసుకొని పెట్టాలి ఎవడైనా సరే, అంతే కదా. సిటీలో ఎక్కడున్నా వీటన్నిటి మీద ఆడిట్ సెక్యూరిటీ ఆడిట్ చేయమని మా సిపి గారు మాకు ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ.